రెండు మహానగరాలు వాణిజ్యపరంగా రెండు దేశానికి కీలకమైన ప్రాంతాలు. కానీ ప్రయాణ దూరమే భారం. ఇవాళ రైలు ఎక్కితే రేపటికి ఎప్పటికో కానీ చేరుకునే పరిస్థితి. మరీ అర్జెంట్ అయితే వేలకు వేలు పోసి విమానంలోనే వెళ్ళాలి. అందుకే ఈ ప్రయాణ భారాన్ని తగ్గించడానికి కేంద్రం హై స్పీడ్ రైల్ కారిడార్ని సిద్ధం చేసింది. ఇది రెడీ అయితే కేవలం 3 నుంచి 4 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై, పూణే, హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ కీలక ముందడుగు పడింది. దేశంలో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా ఈ మధ్యనే ముంబై అహ్మదాబాద్ కారిడార్ సిద్ధం కాబోతోంది. దాని తర్వాత ముంబై, పూణే, హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. సుమారు 671 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధమైంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్ని అనుసంధానించే ఈ కారిడార్ అమల్లోకి వస్తే దేశ ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ కారిడార్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రయాణం ఏ రకంగా సాగుతుంది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. సో క్లియర్గా ప్రతిపాదిత మార్గం ఏంటి అంటే మనకి ముంబై నుంచి స్టార్ట్ అయితే ముంబై, నవీ ముంబై, ఆ తర్వాత లోనావాలా, పింప్రి చించ్వాడ్, అక్కడి నుంచి పూణే, బారామతి, పందర్పూర్, ఆ తర్వాత సోలాపూర్, కలబుర్గి. ఈ తర్వాత ఇక్కడి నుంచి తెలంగాణలోకి అడుగు పెడుతుంది వికారాబాద్, అక్కడి నుంచి హైదరాబాద్కి. సో తెలంగాణలో మనం చూస్తున్నట్టుగా వికారాబాద్ నుంచి హైదరాబాద్